ప్రణయ ఫలితం 9వ భాగానికి స్వాగతం. కీర్తిసేన మహారాజు, మంత్రి బలభద్రదేవుడు, జితేంద్రుడు, రణధీర్ రహస్యాలోచన మందిరంలో కూర్చున్నారు. మహారాజు కళ్ళు అప్పుడప్పుడు జమ్మగిల్లుతున్నాయి. ఆయన ముఖంలో దిగులు, నిరాశ, నిస్పృహ ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి. జితేంద్రుడు చెబుతూ ఉన్న మాటలను ఆయన మౌనంగా వింటున్నాడు. మహారాజా, విచారించవలసిన అవసరం లేదు. సుమతి తోడుగా ఉన్నంతకాలం రాగమనికి ఎలాంటి ఆపద సంభవించదు. ప్రతాపసింహుడు ఇక చేసేది ఏమీ లేదు. అతనిప్పుడు వీరగడం కోటలో ఖైదీగా ఉన్నాడు. అతని గూఢచారులందరూ మన బందీలయ్యారు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో విశేషాలను తెలుసుకోగలిగిన విజ్ఞాన ఖని అయిన తంత్రవేత్త మన పక్షానికి వచ్చాడు. రాజకుమారిని రక్షణ బాధ్యత అతనే వహించాడు. అతని వాక్కు వేదవాక్కు. రాజకుమారుడు మరణించాడని వాపోతున్న మమ్మల్ని ఓదార్చి రాజకుమారునికి ఉపచర్యలు చేసి జీవం పోసిన మహానుభావుడు. ఆ సమయంలో ఆయన అన్న మాటలు ఇంకా గుర్తు ఉన్నాయి. రాజకుమారుడు కోరిన యువతిని వివాహమాడతాడు. అతనికి మహావీరులైన 2 పుత్రులు కలుగుతారు అన్నాడు. అలాంటి సంతోషకరమైన మాటలు ఇంకా ఎన్నో చెప్పాడు. మహారాజా, రాజకుమారి గురించి కానీ రాజకుమారుని గురించి కానీ మీరు ఆలోచించనక్కర్లేదు. నేను ఇప్పుడే రణధీర్ను వెంటబెట్టుకొని ప్రచండ దుర్గం బయలుదేరుతాను. కొద్ది రోజుల్లో గుణసాగర్ రాజకుమారిని తీసుకొని వచ్చి మీకు అప్పగిస్తాడు. నా మాట నమ్మండి అన్నాడు జితేంద్రుడు. జితేంద్ర, నీకు తెలియందేముంది? నేను కూడా సైన్య సమేతంగా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నాడు మహారాజు నెమ్మదిగా. మహారాజా, మీరిప్పుడు దేశాన్ని విడిచిపెట్టడం మంచిది కాదు. అవసరమైతే మేమే సైన్యం కోసం కబురు చేస్తాము. అయినా ప్రతాపసింహుడే మన చేతికి చిక్కినప్పుడు అక్కడ ఎదిరించే వాళ్ళు ఇంకా ఎవరున్నారు అన్నాడు జితేంద్రుడు. అవును మహారాజా, జితేంద్రుడు చెప్పింది సమంజసంగానే ఉంది అన్నాడు మంత్రి. మహారాజు మంత్రి మాటను కాదనలేకపోయాడు. తమ సుందరగడంలో ఉండడానికే అంగీకరించాడు. కానీ ప్రచండ దుర్గంలో ఉన్న రాగమణి, గుణసాగర్ల గురించి ఎప్పటికప్పుడు వార్తలు అందజేయాలని జితేంద్రునికి నొక్కి చెప్పాడు. జితేంద్రుడు అందుకు ఒప్పుకొని లేచి నిలబడ్డాడు. రణధీర్ కూడా జితేంద్రునితో పాటు లేస్తూ మంత్రిని చూసి, మహామంత్రి, రేవతి ఇక్కడ లేదని చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. ఆ విషయం నాకు తెలియదు. రాగమణి, సుమతులు అపహరించబడ్డ కొద్ది రోజులకే ఆమె కూడా సుందరగడం విడిచిపెట్టినట్లు తెలిసింది, అంతే అన్నాడు మంత్రి. రణధీర్ మళ్ళీ ఏదో అడగదలుచుకొని జితేంద్రుని చూసి ఊరుకున్నాడు. జితేంద్రుడు మహారాజు దగ్గర అనుమతి తీసుకొని రణధీర్ని వెంటబెట్టుకొని ప్రచండ దుర్గం ప్రయాణమయ్యాడు. జితేంద్రుడు, రణధీరుడు ప్రచండ దుర్గపు అడవిలో ప్రవేశించి తాము రాజకుమారుడు గుణసాగర్ని, సద్గుణ తంత్రవేత్తను విడిచిపెట్టిన ప్రదేశాన్ని చేరుకున్నారు. వారికి సమీపంలో ఎక్కడా గుణసాగర్ కానీ తంత్రవేత్త కానీ కనపడలేదు. ఆందోళనతో వారు ఆ అడవంతా గాలించడం మొదలుపెట్టారు. కొంతసేపటికి వారికి ఒక చోట 2 అస్థిపంజరాలు కనిపించాయి. వాటిని చూడగానే జితేంద్రుని శరీరం కంపించింది. హృదయం బరువెక్కి నోట మాట రాకుండా పోయింది. రణధీర్ పరిస్థితి కూడా ఇంచుమించు జితేంద్రునిలాగే ఉంది. అయినా అతను అస్థిపంజరాలను సమీపించి నిదానించి చూశాడు. అడవి మృగాలు తినగా మిగిలిన మాంసం అక్కడక్కడ ఆ అస్థికలకు అంటుకొని ఉంది. దాని నుండి వచ్చే దుర్వాసన భరించడానికి శక్యం కాకుండా ఉంది. రణధీర్ జితేంద్రుని వైపు చూశాడు. జితేంద్రుడు చైతన్యరహితంగా ఉన్నాడు. నిరాశ, నిస్పృహలతో నిండిపోయిన అతని ముఖం కళావిహీనమైపోయింది. జీవోత్సవంలో ఉన్న అతని కళ్ళ నుండి కన్నీరు ధారగా ప్రవహిస్తూ ఉంది. జితేంద్రుని స్థితిని చూడగానే రణధీర్ గుండె ఒక్కసారి దడదడలాడింది. అయినా అతను ధైర్యాన్ని కూడా తీసుకొని కాసేపు నిర్మలంగా ఆలోచించాడు. ఈ 2 అస్థిపంజరాలు గుణసాగర్ తంత్రవేత్తలవే అనుకోవడానికి ఆధారమేముంది?
శక్తిలో గుణసాగరుని, యుక్తిలో తంత్రవేత్తను జయించగలవారెవరున్నారు? అయితే ఈ అస్థికలు మరెవరివైనా కావచ్చు అనుకున్నాడు. వెంటనే అతను జితేంద్రుని చూస్తూ, గురూజీ, మీరు పొరపాటు పడుతున్నారు. ఇవి గుణసాగర్, తంత్రవేత్తల అస్థికలు మాత్రం కావు. వీటిని చూసి మనం అనుమానించవలసిన అవసరం లేదు. రాజకుమారుడు ఈ అడవిలోనే ఎక్కడో ఉంటాడు, రండి వెతుకుదాం అన్నాడు. రణధీర్ అన్న మాటలు జితేంద్రుణ్ణి చైతన్యుణ్ణి చేయలేకపోయాయి. అతని భావాన్ని మార్చలేకపోయాయి. ఎప్పటిలానే అతను మౌనంగా ఉండిపోయాడు. అంతలో ఎక్కడి నుండో ఒక బాణం రివ్వుమంటూ వచ్చి జితేంద్రుని వక్షానికి నాటుకుంది. దాని తాకిడికి చైతన్యం కలిగిన జితేంద్రుడు బాణాన్ని పైకి లాగి 4 వైపులకు చూడసాగాడు. అప్పటికే రణధీర్ ఆత్రంగా జితేంద్రుని సమీపించి ఉపచర్య చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ అతని చూపు బాణం మీద పడ్డంతో, గురూజీ, బాణం చివర ఆకు చుట్టబెట్టి ఉంది చూడండి అన్నాడు ఆశ్చర్యంగా. జితేంద్రుని వక్షాన్నుంచి రక్తం కారుతూ ఉంది. ఆ విషయం ఇద్దరూ గమనించకుండా బాణానికున్న ఆకును విప్పి చూడ్డంలో నిమగ్నులయ్యారు. ఆ ఆకు మీద కొన్ని వాక్యాలు ఇలా రాసి ఉన్నాయి: మీరు గుణసాగర్కి ఆప్తులైతే చావుకు సిద్ధంగా ఉండండి. అతనికి విరోధులైతే అన్ని విధాలా సహకరిస్తాను. వనదేవత. ఆ మాటలు చూడ్డంతో జితేంద్రుడు ఆవేశంగా, ముమ్మాటికి మేము గుణసాగర్కి ఆప్తులమే. చావుకు భయపడి అబద్ధమాడే పిరికివాళ్లం కాము. వనదేవతో ధర్మదేవతో మా ఎదుటకు రావాలి అన్నాడు. దూరంగా ఉన్న ఒక పొద కదిలింది. దానిలో నుంచి ఒక మానవాకృతి బయటకు వచ్చింది. శరీరమంతా ఆకులతో కప్పబడి ఉంది. ఒక చేతిలో విల్లు, రెండవ చేతిలో అమ్ములు ఉన్నాయి. ఆ మానవాకృతి రణధీర్ ముందు నిలబడి నిదానించి చూడసాగింది. జితేంద్రుడు ఆ అవకాశం విడిచిపెట్టకూడదనుకున్నాడు. ప్రతాపసింహుని గూఢాచారులందరూ బంధించబడిన మరొక క్రొత్త విరోధి ఎదుట నిలవడంతో అతని ఉద్రేకం హద్దులు తప్పింది. వనదేవత పేరుతో తమను వంచడానికి సిద్ధపడిన అతన్ని తక్షణం వధించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే కత్తి తీసి అతని మెడకు గురిపెట్టడానికి సిద్ధమయ్యాడు. రణధీర్ ఆ మానవాకృతి ముఖంలోకి చూసి మరు నిమిషంలో ఆనంద ఆశ్చర్యాలతో జితేంద్రుని వైపు చూశాడు. అప్పటికే జితేంద్రుడు కత్తి పైకెత్తి విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూడడంతోనే రణధీర్ ఆందోళనతో, గురూజీ, రేవతి అన్నాడు గట్టిగా. రేవతి పేరు వినబడడంతో జితేంద్రుని కత్తి క్రిందకు వాలిపోయింది. అతను రణధీర్ ముఖంలోకి చూశాడు. అంతలో ఆ మానవాకృతి తన ముఖం మీద అక్కడక్కడ అడ్డంగా ఉన్న ఆకుల్ని తొలగించి క్రింద పడవేసింది. ఇప్పుడు ఆ ముఖం స్పష్టంగా తెలుస్తూ ఉంది. రేవతి, ఏమిటి వేషం? మమ్మల్ని చూసి కూడా దాక్కోవడం ఎందుకు అన్నాడు జితేంద్రుడు ఆమెను చూస్తూ. జితేంద్ర, మీరు గుణసాగర్ని, తంత్రవేత్తను ఈ అడవిలో విడిచిపెట్టి వెళ్ళాక ఇక్కడ ఎన్ని దారుణాలు జరిగాయో మీకు తెలియదు. దుర్ముఖి రాజకుమారుణ్ణి, తంత్రవేత్తను చెట్లకు కట్టి చంపడానికి సిద్ధపడ్డాడు. నజీరుద్దీన్, మహమ్మద్ అలీలు రాజకుమారుని వెంబడించారు. అందుకు తగిన ఫలితాన్ని పొందారు. ముగ్గురిని నా బాణాలకు గురి చేశాను. పరలోకం పంపించాను. ఇక్కడ పడి ఉన్న ఆ 2 అస్థిపంజరాలు ఆ నీచులు నజీరుద్దీన్, మహమ్మద్ అలీలవే. వనదేవత పేరుతో వీళ్లను భయపెట్టి రాజకుమారిని వెంబడించకుండా చేయాలని ప్రయత్నించాను. కానీ నా ఉద్దేశం నెరవేరలేదు. ఇక ఉపేక్షిస్తే ప్రమాదమనే తలంపుతో ఇద్దరినీ హతమార్చాను. శత్రుగూఢాచారులే మీ వేషాల్లో రాజకుమారుని మోసం చేసి బంధించడానికి వచ్చారన్న అనుమానంతో మిమ్మల్ని ఇక్కడ వరకు అనుసరించి వచ్చాను. ఈ అస్థిపంజరాలను చూడటంతో మీకు కలిగిన మనోభావాలను గుర్తించాను. నా అనుమానం చాలా వరకు తొలగిపోయింది. అయినా ఎందుకైనా మంచిదని బాణం ద్వారా ఆకు చిట్టి పంపాను. దాన్ని చదువుకొని మీరన్న మాటలు నాకు పూర్తిగా నమ్మకం కలిగించాయి. బయటికి వచ్చి మీ ఎదుట నిలిచాను అంది రేవతి. జితేంద్రుడు కాసేపు ఆలోచించి, మూటలో కట్టి ఉన్న పద్మముఖిని మాకు దగ్గరగా ఉన్న పొదలో నువ్వే ఉంచావన్నమాట అన్నాడు ఉత్సాహంగా. రేవతి చిరునవ్వుతో అంగీకరించింది.
ఇంతకు నీకు ఈ వనదేవత పేరు ఎలా వచ్చింది అన్నాడు రణధీర్. రాజకుమారుణ్ణి తంత్రవేత్తను దుర్ముఖి చెట్లకు కట్టి హత్య చేయడానికి పూనుకున్నప్పుడు నేను అతన్ని బాణానికి బలి చేసి రాజకుమారుని బంధాలను వెనుక నుంచి విప్పి వెళ్ళిపోతున్నాను. ఆ సమయంలో రాజకుమారుడు అడిగిన మాటలకు సమాధానంగా వనదేవత నీ బంధాలు విప్పింది అన్నాడు తంత్రవేత్త. ఆ పేరునే నేను వాడుకలో పెట్టాను అన్నది రేవతి. సుమతి మాట చెప్పవేం? ఆమె ఎక్కడ ఉంది? జితేంద్రుడు సహనాన్ని కోల్పోయి అడిగాడు. మీరు అడగకుండా ఎలా చెబుతాను? రాజకుమారితోనే సుమతి ఉంటుంది అని రేవతి ఆ అరణ్యంలో జరిగిన విషయమంతా చెప్పి, జితేంద్ర, కొంచెం దూరంలో పెద్ద మైదానం ఉంది. ఆ మైదానంలో కొన్ని భవనాలున్నాయి. వాటి చుట్టూ ప్రహరీ ఉంది. రాజకుమారి సుమతి ప్రహరీ లోపల ప్రవేశించి ఇంతవరకు రాలేదు. రాజకుమారుడు కూడా ఒక అడవి పందిని తరుముతూ ఆ భవనాల్లోకి వెళ్ళాడు. తంత్రవేత్త కూడా రాజకుమారినితో ఉన్నాడు. వెళ్ళిన వారందరూ లోపలే ఉండిపోయారు. నేను వెళ్ళి వారి జాడ తెలుసుకుందామనుకున్నాను. కానీ అంతలోనే నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. వెళ్ళిన వాళ్ళలో ఒక్కరు కూడా తిరిగి రాకపోవడంతో ఏదో విశేషముందని భావించాను. నేను వెళ్ళినా అంతే జరుగుతుందని ఊహించి మీరు వచ్చాక ఈ విషయం చెప్పాలనే ఉద్దేశంతో మీరాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను అంది. తంత్రవేత్త దగ్గర ఉన్నంతకాలం రాజకుమారునికి ఎలాంటి ఆపద రాదు. రాజకుమారిని రక్షించడంలో సుమతి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయదు. అయినా మనం కూడా తొందరగా అక్కడ చేరుకోవడం మంచిది అన్నాడు జితేంద్రుడు. రేవతి ముందు నడుస్తూ ఉండగా జితేంద్రుడు రణధీరు ఆమెను అనుసరించారు.